అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలానే మన పిఠాపురాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో అమరావతి ఛాంపియన్షిప్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా మన జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతిభ ఉండి వాళ్ళని గుర్తించే విధంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషం. దీన్ని పిల్లలు అలానే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి వాళ్ళకి సపోర్ట్గా ఉంటారని, అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి, పిఠాపురం జనసేన పట్టణ ఇన్ఛార్జ్ అండి. ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే జరుగుతుందండి. దేని గురించి అంటే మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్లో 3 సార్లు స్వర్ణ పథకాలు సాధించిన హాకీ దిగ్గజం శ్రీ మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి ఇవాళ. ఆయన జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామండి. దానిలో భాగంగానే మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి, మన పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఈరోజు మనకి ఇక్కడ సెలక్షన్స్ జరుగుతున్నాయండి అమరావతి 2026కి. దాన్ని పురస్కరించుకుని మేము ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసు, మన కూటమి ప్రభుత్వంలో క్రీడలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు కూడా పిల్లలందరూ బాగా చదువుకోవాలి, క్రీడల్లో కూడా వాళ్ళు ముందంజలో ఉండాలి, మన రాష్ట్రానికి దేశానికి వాళ్ళు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి చాలా చోట్ల ఈ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుందండి. అందులో మన పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న ఈ సెలక్షన్స్కి ఫైనాన్ కమిటీ తరఫున శ్రీ ఓదూరు కిషోర్ గారు, పట్టణ ఇన్ఛార్జ్గా నేను, మిగిలిన కార్పొరేటివ్ డైరెక్టర్లు, మన జనసేన ముఖ్య నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మన పిల్లలకి మనం ఒక స్ఫూర్తిదాయకంగా వాళ్ళకి మనల్ని ఎంకరేజ్ చేసామనుకోండి, మనం ఎంకరేజ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు మంచి క్రీడల్లో స్ఫూర్తిని ప్రదర్శించి మన పిఠాపురానికి చాలా గొప్ప పథకాలను తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా వాళ్ళు ఎదిగి మన పిఠాపురం పేరుని నిలబెట్టి మనకు పిఠాపురానికి ఇంత ఖ్యాతిని తీసుకొచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మీకు అందరికీ తెలుసు, ఆయన నుంచిన తర్వాత పిఠాపురం పేరు ఎంత విశ్వవ్యాప్తమైందండి. అలాంటి పేరుని నిలబెట్టే భాగంలో వీళ్ళు కూడా మంచి మంచి పథకాలు తీసుకొచ్చి మన పిఠాపురం అనే పేరు నిలబెట్టాలని చెప్పి మన జనసేన నాయకులు అందరి తరపున, కూటమి నాయకులు అందరి తరపున నేను వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.